ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఈ నెల 15వ తారీఖు సోమవారం, అమావాస్య సోమవారం కలిసినటువంటి మహాపర్వదినం. దీనినే సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇది పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు. ఇటువంటి రోజున పరమేశ్వరుడికి మన భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అనేటటువంటి ఒక శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినా కూడా మనకు విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. పరమేశ్వరుడు అంటే మంగళకరుడు, పరమేశ్వరుడు అంటే బోలాశంకరుడు, పరమేశ్వరుడు అంటే ఐశ్వర్యప్రదాయకుడు. ఆయనకు మన వద్ద చదువు ఉన్నదా, ధనం ఉన్నదా, ఐశ్వర్యం ఉన్నదా, ఇవన్నీ అనవసరం. పరమేశ్వరుడికి కావలసినది భక్తి శ్రద్ధలు. పరమేశ్వరుడు మనం ఏది అడిగినా అడగకపోయినా అన్నీ ప్రసాదించేటటువంటి బోలాశంకరుడు ఆ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి జూన్ 15వ తారీఖున సోమవారం సోమవతి అమావాస్య అనేటటువంటి ఎంతో పవిత్రకరమైనటువంటి మంగళకరమైనటువంటి రోజు మన ముందు ఉన్నది. ఈ రోజున మనం పరమేశ్వరుని మన శక్తి కొద్దీ పంచామృతాలతో స్వామికి అభిషేకించి ఆ స్వామికి బిల్వపత్రాలు సమర్పించి ఓం నమః శివాయ అని చెప్పి 108 సార్లు స్వామి నామాన్ని జపిస్తే మనకంటే అదృష్టవంతుడు, మనకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండగలిగిన వారు వేరే వారు ఉండరు. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలిగి మీరందరూ కూడా సకల శుభాలు కలుగుతాయి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.